హలో ఆల్, నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఇన్ ధ్యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఈ స్టోరీలో ఏం జరిగిందంటే, ఒక 56 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయనకి బాడీ పెయిన్స్, జనరలైజ్ బాడీ పెయిన్స్, నడుము నొప్పి కానీ ఇతరత్ర నొప్పుల కోసం ఆయన నొప్పుల ట్యాబ్లెట్లను వాడుతున్నాడు అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఓపియాయిడ్స్ అనే గ్రూప్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడుతున్నారు. మనకు తెలిసింది అందరికీ. ఎగ్జాంపుల్గా తీసుకుంటే అల్ట్రాసెట్ లాంటిది, ట్రమడాల్ అనేది ఉంటుంది, అది ఓపియాయిడ్ గ్రూప్లో వస్తుందన్నమాట. అలాంటి రకమైన ట్యాబ్లెట్లనే వాడుతున్నాడు అనమాట. దాదాపు దాన్ని 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఆయనకి ఈ కాన్స్టిపేషన్ డెవలప్ అయింది, అంటే మలబద్ధకం డెవలప్ అయింది. ఇది నార్మలే అనుకున్నాడు. దాని తర్వాత కొన్ని రోజుల క్రితం బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం అనేది గమనించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, మోషన్ అనేది కంప్లీట్గా రాకుండా ఉండడం అనేది దాదాపు 5 to 10 days, అరౌండ్ 10 to 14 days వరకు ఆయనకి స్టూల్ రాకపోవడము, దాంతోపాటు కడుపు నొప్పి అనేది పెరిగిపోవడం వల్ల ఆయన హాస్పిటల్కు అడ్మిట్ కావడం జరిగింది. హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత డయాగ్నోస్ ఏం జరిగిందంటే, అది కొలోనిక్ అబ్స్ట్రక్షన్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే, మోషన్ అంతా అక్కడ ఆగిపోయి ఒక గట్టిగా హార్డ్గా స్టోన్ లాగా మారిపోయి అక్కడ మనకు ఏం జరిగిందంటే కోలాన్ అబ్స్ట్రక్షన్ జరిగిందనేది డయాగ్నోస్ జరిగింది. మరి పేషెంట్కి తర్వాత ఏం చేశారంటే, సరే అని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన 3rd day నుంచే సడన్గా ఆయనకి విపరీతమైన నొప్పి పెరిగిపోవడము, బీపీ అనేది పడిపోవడము, హెచ్బి హిమోగ్లోబిన్ అనేది మొత్తానికి పడిపోవడము, ఫీవర్ డెవలప్ కావడం అనేది జరిగింది. తర్వాత మరి ఫర్దర్గా అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే, అక్కడ లోపల పర్ఫరేషన్ జరిగి కంప్లీట్గా పెరిటోనిటిస్ అనేది డెవలప్ అయ్యి కండిషన్ డెవలప్ అయింది. తర్వాత ఎమర్జెన్సీగా సర్జరీ చేసి, తర్వాత సర్జరీ చేసిన పేషెంట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో వెళ్ళి పేషెంట్ అనేది చనిపోవడం అనేది జరిగింది. ఇది ఈ కేసు అన్నమాట. ఇది ఒక స్టోరీ మాత్రమే కాదు, రీసెంట్గా నేను ఒక చదివిన ఆర్టికల్ నార్మల్గా అందరికీ అర్థం కావడానికి ఒక స్టోరీ రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ముఖ్యంగా చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే, నొప్పికి సంబంధించింది చిన్న దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, నొప్పి వచ్చినా, ఏదొచ్చినా ట్యాబ్లెట్ తీసుకోవడము, వాడుకోవడం. ఒక్కసారి తగ్గింది కదా అని దాన్ని కంటిన్యూస్గా అలాగే వాడుతూ ఉండడం. స్పెషల్గా పెద్దవాళ్ళలో, ఏజ్డ్ పర్సన్స్లో నడుము నొప్పినో, కాళ్ళ నొప్పులను ఏదో ఒక ట్యాబ్లెట్ ఒకసారి డాక్టర్ రాస్తారు, దానివల్ల కొంచెం తగ్గుతుంది, దాన్ని కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల ముఖ్యంగా ఓపియాయిడ్స్కి సంబంధించిన ట్యాబ్లెట్లు, ఓపియాయిడ్స్ గ్రూప్కి సంబంధించిన ట్యాబ్లెట్ను చాలా రోజులు వాడుతూ ఉంటే ఏం జరుగుతుందంటే, నార్మల్గా నీ ఓపియాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే మన కోలాన్ యొక్క మొటిలిటీని తగ్గిస్తుంది. అంటే మన పెద్ద పేగులో మనం తిన్న ఫుడ్ ముందుకు వెళ్ళాలంటే ఇలా మూమెంట్స్ ఉంటా ఉంటాయి. ఆ మూమెంట్స్ని అది తగ్గిస్తూ ఉంటుంది. ఇలా మూమెంట్ని తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, మోషన్ అనేది అదే మన పెద్ద పేగులో ఒకే ప్లేస్లో ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అక్కడే ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన ఇంటెస్టైన్ దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వాటర్ కంటెంట్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఆ స్టూల్ ఏదైతే ఉందో అది ఇంకా డ్రై హార్డ్ స్టూల్ లాగా మారిపోతుంది. ఓకేనా? మారిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా మనకు మోషన్ అక్కడే ఆగిపోయి కంప్లీట్గా అబ్స్ట్రక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇలా అబ్స్ట్రక్షన్ డెవలప్ అవడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏదైతే ఈ మోషన్ అనేది ఇప్పుడు గట్టిగా ఒక స్టోన్ లాగా మారిపోయింది. ఆ స్టోన్ లాగా మారిపోయినది ఏం చేస్తుందంటే, మన పెద్ద పేగు యొక్క ఏదైతే సర్ఫేస్ ఉందో దానిపైన ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తూ ఉంటుంది. ప్రెషర్ని ఎక్కువ అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆ పార్ట్లో రక్త ప్రసరణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రక్త ప్రసరణ తగ్గిపోతే ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న మనకు ఏదైతే స్కిన్ ఉందో అది డెత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా డెత్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, సడన్గా అక్కడ పర్ఫొరేషన్ అంటే హోల్ లాగా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఏదైతే స్టూల్ ఏదైతే ఉందో అదంతా మన కడుపులోకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్నీ మొత్తం మనం ఒంట్లో మన పొట్ట క్యావిటీలో
అదే పెరిటోనియంలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది మనకు సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లైక్ పెరిటోనైటిస్ కండిషన్లో తీసుకెళ్తూ ఉంటుంది. ఇదే దీనివల్ల చాలాసార్లు మనకు పేషెంట్కి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నుంచి అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా లాంగ్ టర్మ్గా పెయిన్ కిల్లర్స్ అనేది వాడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సెకండ్, మోషన్ అనేది స్టూల్ అనేది ఒకవేళ పాస్ చేయలేదు, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, బ్లోటింగ్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, మోషన్ పోవడం లేదు, ఓన్లీ గ్యాసే పాస్ చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ఒక స్పెషలిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. ఓకే, దాంతోపాటు కాన్స్టిపేషన్ని జోక్ లాగా తీసుకోవద్దు, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. డెఫినెట్గా దానికి మనం ప్రాపర్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ మీరు ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్లో ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.